Hey guys, welcome back to my channel Study Topper Neet in Telugu. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చి రైస్ ప్లాంట్ వరకు మనం నేర్చుకున్నాం. సో ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట. సో టార్టాయిస్ వచ్చి 100 to 150 years లైఫ్ స్పాన్ అనమాట. బ్యానియన్ ట్రీ వచ్చి 200 to 400 years. సో బ్యానియన్ ట్రీ మరియు ఫ్లూట్ ఫ్రై ఈ రెండు అనేది వచ్చి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తే reproduction is defined as a biological process in which an organism gives rise to young ones, offspring similar to itself. అంటే రీప్రొడక్షన్ని మనం డిఫైన్ చేయవచ్చు. ఇది వచ్చి ఒక బయాలజికల్ ప్రాసెస్ అంట. ఒక ఆర్గానిజం వచ్చి ఒక యంగ్ వన్స్కి బర్త్ ఇస్తుందన్నమాట. సిమిలర్ టు ఇట్ సెల్ఫ్, సిమిలర్గా ఉంటుంది. ఓకే, సో పేరెంట్కి చైల్డ్కి సిమిలర్. Okay, so the offspring grow, mature and in turn produce new offspring. Thus there is a cycle of birth, growth and death. So we have a cycle that birth, growth and death. Okay, so the offspring which we produce, మనం ప్రొడ్యూస్ చేసిన offspring అనేది గ్రో పెరుగుతుంది, మెచ్యూర్ అవుతుంది, మళ్ళీ ఇంకొక ఆఫ్స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట, బర్త్, గ్రోత్కి, డెత్కి. ఓకే, రీప్రొడక్షన్ ఎనేబుల్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషియస్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. రీప్రొడక్షన్ అనేది వచ్చి కంటిన్యూటీ ఆఫ్స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కంటిన్యూటీ అనమాట. సో ఇట్ ఎనేబుల్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషియస్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. జనరేషన్ తర్వాత జనరేషన్ ఒక స్పీషియస్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఓకే, so there is a large diversity in the biological world and each organism has evolved its own mechanism to multiply and produce offspring. So ఇది వచ్చి ఒక పెద్ద డైవర్సిటీ ఈ బయాలజికల్ వరల్డ్లో. ఓకేనా, ఈచ్ ఆర్గానిజం అనేది వచ్చి వాటికి ఓన్ మెకానిజంని ఎవాల్వ్ చేసుకునింది. సో అది మల్టిప్లై చేయడానికి, ఒక కొత్త ఆఫ్స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, సో the organism habitat, its internal physiology and several other factors are collectively responsible for how it produce. సో ఒక ఆర్గానిజం యొక్క హ్యాబిటేట్, అది ఎక్కడ జీవిస్తుంది అలా, మరియు వాటి యొక్క ఇంటర్నల్ ఫిజియాలజీ, మళ్ళీ సరివల్ అదర్ ఫ్యాక్టర్, మిగతా కొంచెం ఫ్యాక్టర్స్ అవి రెస్పాన్సిబుల్ అనమాట ఎలా అది రీప్రొడ్యూస్ చేస్తుందనేసి. సో బేస్డ్ ఆన్ వెదర్ దెర్ ఈజ్ ఎ పార్టిసిపేషన్ ఆఫ్ వన్ ఆర్గానిజం ఆర్ టూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇట్ ఈజ్ ఆఫ్ టూ టైప్. ఓకే, ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది 2 types అనమాట. ఒకటి వచ్చి అసెక్షువల్ రీప్రొడక్షన్, ఇంకొకటి వచ్చి సెక్సువల్ రీప్రొడక్షన్. ఓకే, సో when offspring is produced by a single parent with or without the involvement of gamete formation, it is said to be asexual reproduction. సో ఒక ఆఫ్స్ప్రింగ్ అనేది వచ్చి సింగిల్ పేరెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయితే, లేకపోతే గ్యామెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్ అనేది జరగనిది, వాటిని మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ అని చెప్పగలం. సో వెన్ 2 parent or opposite sex participate in the reproductive process and also involves formation of male and female gametes, so it is known as sexual reproduction. 2 parents participate చేస్తే, 2 parents participate చేసి గ్యామెట్స్ అనేది ఫ్యూజ్ అవుతే దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చి అసెక్షువల్ రీప్రొడక్షన్ టాపిక్కి వెళ్దాం. సో ఇప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్ టాపిక్కి వెళ్తే, ఇన్ దిస్ మెథడ్ ఏ సింగిల్ ఇండివిజువల్ పేరెంట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్స్ప్రింగ్స్. As a result, the offspring that are produced are not only identical to one another but also exact copies of their parents. The term clone is used to describe such morphologically, genetically similar individuals. ఈ లైన్లో ఈ పారాలో ఏం చెప్పారంటే, సో సింగిల్ ఇండివిజువల్ పేరెంట్స్ వచ్చి ఆఫ్స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయగలదు, అసెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, ఈ లైన్లోనే నేను చెప్పుకుంటాను ఏది అసెక్షువల్ రీప్రొడక్షన్ అని. సో ఇక్కడ యాజ్ ఎ రిజల్ట్ ద ఆఫ్స్ప్రింగ్, ఓకే,
ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇది వచ్చి ఒక్కదానికి ఒకటి ఐడెంటికల్ మాత్రమే కాదు, ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దేర్ పేరెంట్ అనమాట. ఎగ్జాక్ట్ సేమ్గా ఉంటుంది, జెనెటికల్గా అయినా మార్ఫాలజికల్గా అయినా. సో ఇది చెప్పారు. ఇక్కడ క్లోన్ అనే టర్మ్ని కూడా ఇచ్చారు. ఈ క్లోన్ అనే టర్మ్ అనేది వచ్చి మార్ఫాలజికల్గా జెనెటికల్గా సిమిలర్ ఇండివిజువల్స్ని మనం అంటాం. మార్ఫాలజికల్ అంటే ఏమని నేను చెప్తాను ఇప్పుడు. సో మార్ఫాలజీ అంటే స్ట్రక్చరల్గా సేమ్, ఓకే. అండ్ జెనెటికలీ సిమిలర్ ఇండివిజువల్, మీకు తెలుసు జెనెటిక్స్ డిఎన్ఏ అవంతా సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చి సెల్ డివిజన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఇచ్చారు. సో ఏ అనేది వచ్చి బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అండ్ బి బైనరీ ఫిజన్ ఇన్ అమీబా. సో బడ్డింగ్ ఇన్ ఈస్ట్ని మనం ఫస్ట్ చూద్దాం. సో ఇది పేరెంట్ సెల్, ఇది బడ్డింగ్ జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్, ఓకే. సో బైనరీ ఫిజన్ ఇన్ అమీబా. సో ఇక్కడ చూడొచ్చు బాగా. సో ఇది అమీబా, ఇది న్యూక్లియస్, ఓకే. ఇది వచ్చి సెల్ డివిజన్ జరుగుతూ ఉంది, డివైడ్ అవుతూ ఉంది, అండ్ 2 టార్టెడ్ సెల్స్గా ఇది ప్రొడ్యూస్ అయింది. సో ఇది జెనెటికల్గా కూడా సిమిలర్, మార్ఫాలజికల్గా కూడా ఇవి రెండు సిమిలర్, ఓకే. సో asexual reproduction is common among single celled organism. asexual reproduction అనేది వచ్చి కామన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజంలో. మరియు ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రిలేటివ్లీ సింపుల్ ఆర్గనైజేషన్. సో ప్లాంట్స్లో అనిమల్స్లో కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది కామన్. అది కూడా సింపుల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉండే ప్లాంట్స్ మరియు అనిమల్స్ అనమాట, ఓకే. సో ఇన్ protist and monirans, the organism or the parent cell divides by mitotically into two to give rise to a new individuals. సో ప్రొటిస్ట్లో మొనిరన్స్లో ఆర్గానిజమ్స్ లేకపోతే వాటి యొక్క పేరెంట్ సెల్ అనేది వచ్చి మైటోటికల్గా డివైడ్ అవుతుంది. మైటోటికల్గా డివైడ్ అయ్యి టూ సెల్స్గా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట, ఓకే. ఒక న్యూ ఆర్గానిజంని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఒక న్యూ ఇండివిజువల్స్ని. సో ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో వచ్చి సెల్ డివిజన్ అనేది వచ్చి సెల్ డివిజన్ అనేదే ఒక మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనమాట. ఇదే ఒక రిప్రొడక్షన్, సెల్ డివిజన్ అసెక్షువల్ రిప్రొడక్షన్లో, ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ పేజీకి వెళ్తే ఇక్కడ వచ్చి మనకు వచ్చి 4 డయాగ్రామ్స్ ఇచ్చారు. అసెక్షువల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి జూస్పోర్ ఆఫ్ క్లమైడోమోనాస్. ఇది వచ్చి జూస్పోర్స్ అనమాట, క్లమైడోమోనాస్ యొక్క జూస్పోర్స్. సో ఇది వచ్చి ఎక్సోజీనస్ అని కూడా మనం చెప్పచ్చు, ఎందుకంటే ఇది బయట ఫామ్ అయింది కాబట్టి, బయట ఇదంతా కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చి కొనిడియా ఆఫ్ పెనిసిలం. ఇది వచ్చి కొనిడియా, ఓకే. ఇది కొనిడియా. సో పెనిసిలంలో కొనిడియా ప్రాసెస్ జరుగుతూ ఉంది, అసెక్షువల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. సో ఇది కొనిడియా. సో సి వచ్చి బడ్స్ ఇన్ హైడ్రా. ఇది హైడ్రా బడ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది, ఓకే. బడ్ ఇన్ హైడ్రా, నాట్ బడ్డింగ్, ఓకే. ఇప్పుడు 4th వెళ్తే గెమ్యూల్స్ ఇన్ స్పాంజెస్. ఇది స్పాంజెస్ అనమాట, లోపల ఉండేది గెమ్యూల్స్. సో దీన్ని ఎండోజీనస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది లోపల గెమ్యూల్స్ ఉంది కాబట్టి. దీన్ని ఎక్సోజీనస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బయట వచ్చింది కాబట్టి, బయట ఫామ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పారాకి వెళ్తే మెనీ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం రిప్రొడ్యూస్ బై బైనరీ ఫిజన్, ఓకే, వేర్ ఏ సెల్ డివైడ్స్ ఇంటూ 2 halves and each repeatedly grow into an adult. ఎగ్జాంపుల్స్ అమీబా అండ్ పారామీషియం. ఇక్కడ ఏమన్నాడంటే, సో ఇక్కడ వచ్చి మనము ఎగ్జాంపుల్గా అమీబా తీసుకుందాం, ఓకే. ఇది అమీబా అనమాట. సో ఇది వచ్చి ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. సో అమీబాలో మనకి బైనరీ ఫిజన్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఈ ఒక అమీబా అనేది వచ్చి 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది, ఓకేనా. 2 halvesగా ఇది డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్గా ఇది వస్తుంది అనమాట, which is morphologically and genetically similar equals to clone, ఓకే. సో ఇక్కడ మనకి మైటోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మైటోసిస్ అంటే ఒక ఎన్ యూజెస్ ఎన్. అదే మియోసిస్ అనుకోండి 2n
ప్రొడ్యూసెస్ ఎన్. ఓకే, ఇక్కడ మనకి మైటోసిస్ జరుగుతుంది. ఓకే, విచ్ ఈస్ సిమిలర్ టు ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఇన్ ఈస్ట్ ద డివిజన్ ఈజ్ అన్ఈక్వల్ అండ్ స్మాల్ బర్డ్ ఆర్ ప్రొడ్యూస్ దట్ రిమైన్స్ అటాచ్డ్ ఇనిషియలీ టు ద parent cell which eventually gets separated and mature into new yeast organisms. సో ఇక్కడ ఏమన్నాడంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వచ్చి ఈస్ట్ అనమాట. సెల్ డివైడ్ అవుతుంది విచ్ ఇస్ స్మాల్. ఓకే, విచ్ ఇస్ స్మాల్ అండ్ అన్ఈక్వల్ బడ్స్. సో ఇది వచ్చి ఇవి వాటి పేరెంట్ సెల్స్తో అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఇది వచ్చి వాళ్ళ పేరెంట్స్ నుంచి సపరేట్ అయ్యి మెచ్యూర్ అవుతుంది అనమాట. ఇంకొక ఈస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో under unfavorable condition, the amoeba withdraws its pseudopodia and secretes a 3-layered hard covering or cyst around itself. These phenomena is termed as encystation. When favorable condition return, the encysted amoeba divide by multiple fission and produce many minute amoeba or pseudopodiospores. The cyst wall bursts out and the spores are liberated in the surrounding medium to grow up into many amoebae. This phenomena is called as sporulation. So let me explain you. So ఇది అమీబా అనమాట, ఇది స్యూడోస్పోడియా. సో అన్ఫేవరబుల్ కండిషన్ వచ్చేటప్పుడు ఈ స్యూడోస్పోడియా అనేది వచ్చి సెక్రీట్ అయిపోతుంది అనమాట. సో ఇది సెక్రీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చి 3 లేయర్డ్ సిస్ట్ని ఇది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, 3 లేయర్డ్ సిస్ట్ లేకపోతే హాట్ కవరింగ్ని ఇది ఫామ్ చేసుకుంటుంది. సో దీన్ని వచ్చి మనం ఎన్సైస్టేషన్ అని అనొచ్చు. ఓకే, సో దీని లోపల ఉండేవంతా స్పోర్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడు ఫేవరబుల్ కండిషన్ వస్తుందో అప్పుడు ఈ స్యూడోస్పోడియో స్పోర్ట్స్, అదే ఈ స్పోర్ట్స్ అన్నీ మనకి ఎప్పుడు ఫేవరబుల్ కండిషన్ వస్తుందో దీని లోపల ఉండే స్పోర్ట్స్ అన్నీ ఒక మైన్యూట్ స్యూడోస్పోడియో స్పోర్ట్స్ లాగే ఇది ఫామ్ అవుతుంది అనమాట బై మల్టిపుల్ ఫిషన్. ఓకే, మళ్ళీ ఇది మైన్యూట్ స్యూడోస్పోడియో స్పోర్ట్స్ అయిన తర్వాత ఈ సెల్ వాల్, అదే ఈ సైస్ట్ అనేది వచ్చి బ్రస్ట్ అయ్యి ఈ స్పోర్ట్స్ అంతా బయటికి వచ్చేసి మెచ్యూర్ అయిపోతుంది అనమాట. ఒక అమీబా లాగా ఫామ్ అవుతుంది. సో దీన్ని వచ్చి మనం వచ్చి చెప్పొచ్చు అమీబా ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్ డివైడ్స్ బై మల్టిపుల్ ఫిషన్. సో ఓకే, సో దీన్ని వచ్చి మనం స్పోరలైజేషన్ అని అనొచ్చు. సో ఇక్కడ చూడండి ఇదే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, అండర్ అన్ఫేవరబుల్ కండిషన్ ద అమీబా విత్డ్రా ఇట్స్ స్యూడోస్పోడియా అండ్ సెక్రీట్స్ 3 లేయర్డ్ హాట్ కవరింగ్ ఆర్ సైస్ట్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఈ సైజ్ స్యూడోపోడియాని రిలీజ్ చేసేసి ఈ సైజ్ని ఇది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫామ్ చేసుకుంటుంది. సో ఆ ఫెనోమినాన్ వచ్చి మనం వచ్చి టర్మ్ చేయవచ్చు అనమాట ఎన్సైస్టేషన్ అని. ఓకే, సో వెన్ favorable condition returns, the encysed amoeba divides by multiple fission and produce many minute amoeba or pseudosporia spores. సో ఎప్పుడు మనకు ఫేవరబుల్ కండిషన్ రిటర్న్ అయి వస్తుందో అప్పుడు వచ్చి ఈ ఎన్సైజ్డ్ అమీబా అనేది వచ్చి లోపల ఉండే అమీబాస్ అనేది వచ్చి డివైడ్ చేస్తుంది అనమాట బై మల్టిపుల్ ఫిజన్ అండ్ ప్రొడ్యూస్ దాంట్లో వచ్చి ఎన్నో మైన్యూట్ స్పోర్ట్స్ అనేది ఉంటుంది, లేకపోతే దాన్ని మనం స్యూడోస్పోడియో స్పోర్ట్స్ అని కూడా మనం అనొచ్చు. సో ద సైజ్డ్ వాల్ బ్రస్ట్ అవుట్, ఆ వాల్ అనేది బ్రస్ట్ అయి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆ స్పోర్స్ అనేది వచ్చి సరౌండింగ్లో లిబరేట్ అవుతుంది మీడియంలో. మళ్ళీ అది వచ్చి మీడియం టు గ్రో అప్ ఇంటూ మెనీ అమీబే, ఇది వచ్చి ఒక ఎక్కువ అమీబే లాగా ఇది ఫామ్ అవుతుంది అనమాట. అమీబాస్ అనేది మల్టిపుల్ అమీబాస్. సో దీన్ని వచ్చి మనం స్పోరలేషన్ అని అనొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకు వచ్చి డయాగ్రామ్స్ అనేవి ఇచ్చారు, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో ఐస్ ఆఫ్ పొటాటోస్. ఓకే, ఇది వచ్చి జెర్మినేటింగ్ ఐ బడ్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి రైజోమ్ ఆఫ్ జింజర్, ఇది
రైజోమ్ ఆఫ్ జింజర్ ఈ డయాగ్రామ్. సో ఇది వచ్చి అడ్వాంటీషియస్ ఫ్రూట్, ఇవి బర్డ్స్ మరియు ఇవి నోట్స్ అనమాట. ఓకే, సో ఇది వచ్చి బల్బిల్ ఆఫ్ అగేవే. ఓకే, ఇది వచ్చి బల్బిల్ ఆఫ్ అగేవే అనమాట ఈ డయాగ్రామ్. సో లీవ్ బడ్ ఆఫ్ బ్రయోఫైలం, ఇది వచ్చి లీవ్ బడ్ అనమాట బ్రయోఫైలమ్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు అడ్వాంటీషియస్ బడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చి నీటికి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆఫ్ సెట్ ఆఫ్ వాటర్ హైసింత్, ఇది వచ్చి ఆఫ్ సెట్ అనమాట వాటర్ హైసింత్ యొక్క ఆఫ్ సెట్ ఆఫ్ వాటర్ హైసింత్. ఇది హైసిత్, ఇది వచ్చి హాఫ్ సెట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చి మెంబర్ ఆఫ్ కింగ్డమ్ ఫంగీ అండ్ సింపుల్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఆల్గీ రిప్రొడ్యూస్ త్రూ స్పెషల్ అసెక్షువల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. మీరు మెంబర్ ఆఫ్ కింగ్డమ్ ఫంగీ మరియు సింపుల్ ప్లాంట్స్ అనమాట ఆల్గీస్. ఓకే, ఈ ఆల్గీ ఇవంతా వచ్చి రీప్రొడ్యూస్ అవుతుందన్నమాట త్రూ స్పెషల్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, ఇక్కడ వచ్చి ఫిగర్ 1.3లో మీరు చూడొచ్చు స్పెషల్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇవే. ఓకే, సో ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి స్ట్రక్చర్ ఆఫ్ జ్యూస్ స్పోర్స్ దట్ యూజువలీ ఆర్ మైక్రోస్కోపిక్ మొటైల్ స్ట్రక్చర్. ఓకే, ఇవి వచ్చి మైక్రోస్కోపిక్ మొటైల్ స్ట్రక్చర్ అనమాట. ఇవి వచ్చి మైక్రోస్కోప్లోనే మనం చూడగలం. మొటైల్ అంటే మూమెంట్ జరిగేవి, విచ్ మూవ్స్. ఓకే, సో అదర్ కామన్ అసెక్షువల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ కొనిడియా విచ్ ఈస్ పెన్సిలం. ఓకే, ఇన్ పెనిసిలం కొనిడియా విల్ అక్కర్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ బర్డ్స్. హైడ్రాలో బర్డ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, హైడ్రాలో బర్డ్. ఓకే, సో గెమ్యూల్స్ ఆఫ్ స్పాంజెస్లో గెమ్యూల్స్ అనేవి రీప్రొడక్టివ్, ఇట్ ఈస్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ వచ్చి వైల్ ఇన్ అనిమల్స్ అండ్ అదర్ సింపుల్ organism the term asexual is used unambiguously in plant. The term vegetative reproduction is frequently used in plant. The unit of vegetative propagation such as runner, rhizome, sucker, tuber, offset, bulb are all capable of giving rise to new offspring. So these structures are called vegetative propagules. Okay, ఇప్పుడు అనిమల్స్లో మళ్ళీ కొద్దిగా అదర్ సింపుల్ ఆర్గానిజమ్స్, అనిమల్స్ మళ్ళీ కొద్దిగా సింపుల్ ఆర్గానిజమ్స్లో అసెక్షువల్ అనేది వచ్చి అసెక్షువల్ ఈజ్ యూజ్డ్ అన్అంబిగ్యూయస్లీ. ఓకే, ఇన్ ప్లాంట్లో వచ్చి టర్మ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, అసెక్షువల్ రిప్రొడక్షన్ని ప్లాంట్లో వచ్చి వెజిటేటివ్ రిప్రొడక్షన్గా మనం యూజ్ చేస్తాం. So unit of vegetative propagules such as runner, rhizome, sucker, tuber, offset bulbs are capable of giving rise to new offspring. Okay, సో ఇప్పుడు వచ్చి వెజిటేటివ్ ప్రాపగేషన్ రన్నర్, ఆఫ్సెట్, రైజోమ్, సక్కర్, బల్బ్, ట్యూబర్ ఇవన్నీ వచ్చి ఒక న్యూ ఆఫ్స్ప్రింగ్కి బర్త్ ఇవ్వగలదన్నమాట ఓన్లీ ఇన్ ప్లాంట్స్. సో వీటిని మనం వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అని అంటాం. So, since the formation of these structure does not involve two parents, the process involved is asexual. సో ఫస్టే చెప్పాను, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టూ పేరెంట్ లేనిది వచ్చి మనము అసెక్షువల్ ప్రాసెస్గా అనొచ్చు, లేకపోతే అసెక్షువల్ రిప్రొడక్షన్గా. సో ఇన్ సమ్ ఆర్గానిజం ఇఫ్ ద బాడీ బ్రేక్ ఇంటూ డిస్టింక్ట్ పీసెస్ ఈచ్ ఫ్రాగ్మెంట్ గ్రోస్ ఇంటూ అండ్ అడల్ట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, ఇప్పుడు వచ్చి హైడ్రా ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఇక్కడ హైడ్రా ఉంది కదా, ఇది వచ్చి డిస్టింక్ట్ పీసెస్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే, డిస్టింక్ట్ పీసెస్గా బ్రేక్ డౌన్ అయ్యి ఇది వచ్చి ఒక న్యూ ఇండివిజువల్గా ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఫ్రాగ్మెంటేషన్, ఈ ప్రాసెస్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నుంచి ఈ లైన్ చూసుకుంటే ద స్కాక్రేజ్ ఆఫ్ వాటర్ బాడీస్ ఆర్ అబౌట్ ద టెర్రర్ ఆఫ్ బెంగాల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆక్వాటిక్ ప్లాంట్. ఓకే, వాటర్ హైసింత్, నేను ఇక్కడ చెప్పాను కదా వాటర్ హైసింత్ ఇలాంటి ఒక ప్లాంట్ అనమాట. ఓకే, వీటిని వచ్చి మనం స్కాక్రేజ్ ఆఫ్ వాటర్ బాడీస్ లేకపోతే టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని మనం చెప్పచ్చు. సో ఇది వచ్చి ఒక మోస్ట్ ఇన్వాసివ్ వీడ్స్ అనమాట.
ఫౌండ్ గ్రోయింగ్ వేర్ ఎవర్ దేర్ ఈజ్ స్టాండింగ్ వాటర్. ఇవి వచ్చి ఎక్కడైనా స్టాండింగ్ వాటర్ ఉంటే అక్కడ ఇది పెరుగుతుందన్నమాట. సో ఇది వచ్చి ఇన్వాసివ్ వీడ్స్ అనమాట. ఓకే, ఈ ప్లాంట్స్ ఎక్కడైనా ఒక చోట గ్రో అయిందనుకోండి, అలానే అది ఆల్ ఓవర్ ద వాటర్ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇది వచ్చి వాటర్లో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటుంది. సో విచ్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ఫిషెస్. ఎక్కువ ఫిషెస్ దీనివల్లే, ఈ ప్లాంట్ వల్లే చచ్చిపోయిందనమాట. సో ఈ ప్లాంట్ అనేది వచ్చి ఫస్ట్ ఇండియాలోనే ఇంట్రడ్యూస్డ్ అయింది. ఓకేనా, ఎందుకంటే దాని యొక్క బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మరియు దాని యొక్క లీవ్స్ యొక్క షేప్ అనమాట. సో ఇది వచ్చి సిన్స్ ఇట్ కెన్ బి ప్రాపగేట్ వెజిటేటివ్లీ అట్ ద ఫెనామినా రేట్ అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వాటర్ బాడీస్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. ఓకే, ఇది వచ్చి చాలా కష్టం అనమాట దీన్ని వదిలిపెట్టేసి మనం రావడానికి. ఇది వచ్చి అంత ఈజీగా ఇది ఒక్క చోట్ల పెరిగిందంటేనే పక్కన వాటర్ బాడీస్లో మొత్తం ఇది పెరిగిపోతుంది అనమాట. ఇది అలాంటి ప్లాంట్. ఓకే, ఇప్పుడు వచ్చి ఆర్ యూ అవేర్ how plants like potato, sugarcane, banana, ginger, dahlia are cultivated? Have you seen small plants emerging from the bud called eyes of the potato tuber from the rhizome of banana and ginger? So వీళ్ళు ఏమంటున్నారంటే, మనము పొటాటోస్లో లేకపోతే రైజోమ్ పొటాటోస్ లేకపోతే బనానాస్ జింజర్లో చిన్న బడ్స్ లాగా అది ఫామ్ అవుతుంది. ఇది వచ్చి ఒక ప్లాంట్ని, స్మాల్ ప్లాంట్ని, దీనివల్ల ఒక ప్లాంట్ అనేది రావచ్చు అనమాట. ఓకే, సో when you carefully try to determine the site of origin of new plantlets in the plant, listen above, you will notice that they invariably arise from the nodes present in the modified stem of these plant. When the nodes come in contact with them soil or water, they produce roots and new plant. Similarly, adventitious buds arise from the notaches present at margin of leaf of bryophyllum. ఓకే, సో ఇక్కడ వాడు ఏమన్నాడంటే, ఇవనేది వచ్చి నోట్స్లో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. అది కూడా మోడిఫైడ్ స్టెమ్లో ఇది ప్రజెంట్ అయి ఉందన్నమాట. ఎప్పుడు ఈ నోట్స్ అనేవి వచ్చి డ్యామ్ సాయిల్లో లేకపోతే వాటర్ దగ్గర కాంటాక్ట్లో ఇది వచ్చిందంటే, ఇది వచ్చి కొత్త రూట్స్ని లేకపోతే కొత్త ప్లాంట్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలానే అడ్వాంటిషియస్ బర్డ్స్ అరైజ్ ఫ్రమ్ ద నోటాచెస్ ప్రజెంట్ అట్ ద మార్జిన్ ఆఫ్ ద లీవ్స్ ఆఫ్ బయోఫైలం. అలా అని ఇక్కడ అడ్వాంటిషియస్ రూట్ బ్రయోఫిలంలో ఈ అడ్వాంటిషియస్ బడ్లో నుంచి వస్తున్నమాట రూట్స్ లేకపోతే కొత్త ప్లాంట్స్. ఓకే, సో దీస్ అబిలిటీ is fully exploited by gardeners and farmers for commercial propagation of such plants. ఇవనేది వచ్చి ఫుల్గా ఎక్స్ప్లోట్ అయిందంట. ఎవరి ద్వారా అంటే గార్డనర్స్ ద్వారా లేకపోతే ఫార్మర్స్ for commercial propagation of such plants. Okay, it is interesting to note that asexual reproduction is common method of reproduction in organisms that have a relatively simple organization like algae and fungi, and that they shift to sexual method of reproduction just before the onset of adverse conditions. ఓకే, సో నెక్స్ట్ పార్ట్లో మనం సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మనం నేర్చుకుంటాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మీరు కొట్టండి అండ్ ఆల్సో కమెంట్. బాయ్, I will see you in next part.